పుట్టుకున్న ప్రతీది కూడా ఒక దాని మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి, ఒక జంతువు పుట్టింది అనుకోండి, ఆ జంతువు ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతుంది? తన తల్లి మీద. అలాగే ఒక పక్షి మీద చూడండి, గూట్లో ఉండే పక్షులు, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయనుకోండి, అది దేనికోసం చూస్తుంది? నా తల్లి ఎప్పుడు ఆహారం తెస్తుందో అని చూస్తా. అంటే ఆ పక్షి, ఆ చిన్న పక్షి పుట్టింది కాబట్టి ఎవరి మీద ఆధారపడి బతుకుతుంది? తల్లి మీద. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ దేవుడు పుడితే దేవుడు కూడా ఏం చేయబడాలి? ఎవరో ఒకరి మీదనో, లేకపోతే ఎవరైతే ఆయన పుట్టించిర్రో వాళ్ళ మీద ఆధారపడి బతకాలి. నా ప్రశ్న ఏంటంటే, ఆధారపడి బ్రతికేవాడు దేవుడు అవుతాడా? నేనే ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నా, ఇప్పుడు నేను దేవుణ్ణి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలా? అలాంటి ఆధారపడి బ్రతికేవాడిని దేవుడు అని ఒప్పుకోవాలా? ఒప్పుకోకూడదు. ఎందుకనంటే మనం ఏమంటాం అంటే, చాలాసార్లు దేవా నన్ను కాపాడు అంటాం. ఏమంటాం? దేవునికి ఏమని ప్రార్థన చేస్తాం? రోజు ప్రార్థన చేస్తారు మీరు? చేస్తారా? చేయరా? చేస్తారు కదా. చేసే ప్రతి సమయంలో మనం ఏమంటాం? దేవా నన్ను కాపాడు, దేవా నాకు ఆహారమే, దేవా నాకు అజ్జేయి ఇజ్జేయి. అంటే ఇవన్నీ మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం. ఎందుకు అడుగుతాం? ఎందుకు అడగాలి? దేవుణ్ణి ఎందుకు అడగాలి? నా పక్కనున్న వీళ్ళను వాళ్ళని ఎందుకు అడగద్దు? ఎందుకనంటే దేవుడు అనేవాడు ఇంకో దానిపైన ఆధారపడి లేడు. మనమందరం ఎవరి మీద ఆధారపడి ఉన్నాం? దేవుని మీద. ఎందుకు మనమందరం దేవుని మీద ఆధారపడి ఉన్నాం అంటే, దేవుడు దేని మీద ఆధారపడి లేడు. మీకు అర్థం కావడానికి ఇంకా